ఇప్పుడు మీ గురువు గారు నేను బాగా కొట్టారని చెప్తున్నావు కదా. టార్చర్ శరీరం మీద ఆ గాయాలు ఏమైనా ఉన్నాయా? ఏముండవు. ఆ శక్తులతో తగ్గించుకున్నావా? శక్తులతో నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు కదా కొట్టింది, ఇప్పుడు ఎక్కడ ఉంటాయి. ఓకే, ఏం చదువుకున్నా? గ్రాడ్యుయేషన్ చేసినాను. ఇప్పుడు అందరు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు అని చెప్పి ఎంబీఏ అప్లై చేసినాను. చూస్తాను. ఇంటర్వ్యూకి గ్రాడ్యుయేషన్కి ఏం సంబంధం? అడుగుతారు కదా. ఇప్పుడు రకరకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువు అంటే ఆధ్యాత్మికత ఉంటే సరిపోతుంది. కానీ బయట ఏంది, మాలలు వేసుకోవాలి, జుట్టు పెంచుకోవాలి, గడ్డం పెంచుకోవాలి, చేతిలో కట్టె పట్టుకోవాలి, వెనకాల 10 మంది షో ఉండాలి, పెద్ద ఆశ్రమం ఉండాలి, వెజిటేరియన్ ఉండాలి, పెళ్లి చేసుకోవద్దు, సన్యాసి ఉండాలి. ఇవన్నీ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అట్లా అన్ఎడ్యుకేటెడ్ ఉండాలన్నది కూడా ఒకటి ఉంది. సో ఈ మిస్కన్సెప్షన్స్ కి నేను సింక్ కాను. ఇప్పుడు ఏంటి, మీకు తాంత్రిక శక్తులు ఉన్నాయన్నారు కదా, ఆ తాంత్రిక శక్తుల ద్వారా మీరు చేతబడి గాని, అలాగే బాణామతి గాని, చిల్లంగి ఇవేనా చేయగలరా? నేను చేయగలుగుతా, కానీ చేయను. నేను తీస్తాను. ఎవరికైనా చేతబడి ఉంది అంటే నేను తీసేస్తాను. ఎంత పెద్ద చేతబడి అయినా, ఎంత టైం అయి ఉన్నా, ఎంత పెద్ద శక్తి అయినా కూడా నేను దాన్ని రిమూవ్ చేయగలుగుతా, డిస్మాంటిల్ చేయగలుగుతా. నాకు కేపబిలిటీ ఉంది. అసలు చేతబడి అనేది ఉందా? ఉంది కానీ అందరికి ఎలా ఉంటుంది అది? డిపెండ్స్. ఇక మీ శత్రువుని బట్టి, అతను ఖర్చు పెట్టే డబ్బుని బట్టి, అతను అప్పుడు చిన్న తాంత్రికుని బట్టి, రకరకాల ఫ్యాక్టర్స్ ని బట్టి ఉంటది. ఇప్పుడు నువ్వు అఘోరానా తాంత్రికుడువా? అఘోరా పాత అన్నది తంత్రంతో ముడిపడి ఉంటది. తాంత్రిక సాధన ద్వారా మోక్షస్థితి చేరుకోవడం అన్నది అఘోరా టెక్నిక్స్ అంతే. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ నువ్వు ఇంతకీ అఘోరానా తాంత్రికుడువా? అదే చెప్తున్నా నేను, మీరు వినట్లేదు. తాంత్రిక పద్ధతుల ద్వారా మోక్షస్థితి చేరుకోవడం, ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఈ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో, ఇవి అఘోర పరంపరలో ఉంటాయి. వీటిని నేను మాస్టర్ చేయడం జరిగింది. అంటే తాంత్రికుడువే. తంత్రం చేయగలుగుతాను, తంత్రాన్ని చేయగలుగుతాను మంచి కొరకు, ఒకరికి మంచి చేయడానికి, వాళ్ళకి జీవితం మంచి అయ్యేటట్టు, వాళ్ళకి చేతబడి పోయేటట్టు, ప్రాబ్లమ్స్ రిమూవ్ అయ్యేటట్టు, అంతే. ఇంకా ఇబ్బంది పెట్టడం అట్లా ఉండదు. నేనని కాదు, ఏ గురువు ఒక మనిషికి అంటే అసలు చేతబడి చేశారని నువ్వు ఎలా గుర్తిస్తావు? మెజారిటీ కేసెస్లో ఏంటంటే, ఎవడో తాంత్రికుడు చేసే బదులు వీళ్ళే చేసుకుంటారు చేతబడి. వీళ్ళే నెగిటివ్ ఎనర్జీ ఖరాబ్ చేసుకుంటారు. చెడు కర్మ వల్ల, పాపాల వల్ల, రకరకాల దోషాల వల్ల వీళ్ళకి అయిపోతుంది. అంటే రకరకాల దోషాల వల్ల, చెడు కర్మల వల్లే చేతబడి జరిగిపోద్దా? నెగిటివ్ ఎనర్జీ జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది జీవితంలోకి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీకి చేతబడికి తేడా ఏంది? చేతబడి అంటే ఎవడో ఉండి పర్టికులర్ గా మన మీద నెగిటివ్ ఎనర్జీ వేయాలని చెప్పి వేసినప్పుడు చేతబడి. మరి ఇందాకేంది అట్లా అన్నావు? ఏమన్నా ఎవరికి వారే చేతబడి చేసుకుంటున్నారు అన్నావు. ఇప్పుడేమో వేరే వారు ఎదుటి వాళ్ళకి చేతబడి చేస్తున్నారు ఇప్పుడు చెబుతున్నావు. అంటే నీ మాట మీద నీకే ఇది లేదా? లేదు, అదే చెప్తున్నా. మొత్తం చెప్పని అన్నాను. ఎదుటి ఒక వ్యక్తి తంత్ర పూజల ద్వారా మీ మీద ఒక నెగిటివ్ ఇంటెన్షన్ తోని శక్తిని వేసినప్పుడు, మిమ్మల్ని బర్బాద్ చేద్దామని చేసినప్పుడు అది జరిగే చేతబడి. ఇది కాకుండా మనమే కుక్కని కొట్టుడు కావచ్చు, పాముని చంపుడు కావచ్చు, ఎవరినో మోసం చేసుడు కావచ్చు, ఏదైనా తప్పు పనులు చేసుడు వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది జీవితంలోకి వస్తుంది. అల్టిమేట్ గా నెగిటివ్ ఎనర్జీ విల్ కాస్ నెగిటివ్ లైఫ్ ఎవరికైనా కూడా. అది చేతబడి నుంచి రావచ్చు, మనమే స్వానే చేసుకోవచ్చు. అట్లా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే వేసుకునే వాళ్ళే ఉన్నారు తప్ప చేతబడి ఎవరో తాంత్రికుడై వీళ్ళకి అంత శత్రుత్వం లేదు. ఎందుకంటే తాంత్రిక విత్ చార్జ్ మనీ 2 లక్షలు 3 లక్షలు లేని ఎవరు చేతబడి చేయడు. ప్రొఫెషనల్ చేతబడి చేస్తాడు. అంత డబ్బు పెట్టే శత్రువు మీకు తీసుకుంటావు చేతబడి చేసేందుకు? స్టార్టింగ్ లో బాగా తీసుకుంటుండే. ప్రజెంట్ అయితే నాకు కొన్ని వేరే మార్గాలు దొరికినాయి. నా స్టూడెంట్స్ వీళ్ళు ఏమన్నారంటే, నాకు చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. గురువు గారు మీకు డబ్బులు కావాలి కదా, నా బిజినెస్ ఉంది, దీనిలో ఇన్వెస్ట్ చేసుకొని మీరు తీసేసుకోండి పర్సంటేజ్. నా ల్యాండ్ ఇంత గున్నా దేవునికి ఇచ్చిన అనుకుంటా, ఈ ల్యాండ్ నా పైసలు నాకు వస్తే చాలు, లాభం మీరు కొనుక్కొని అమ్ముకోండి. ఇట్లా నాకు రకరకాల డీల్స్ వచ్చినాయి. ఈ డీల్స్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్టర్స్ కోసం తిరుగుతున్నా. నాకు ఆశ్రమాలు పెట్టడానికి, నాకు బిజినెస్ చేయడానికి ఇన్వెస్టర్స్ కావాలి. అందుకొరకు ప్లీజ్ లెట్ మీ ఫినిష్. అందుకొరకు ఈ చేతబడి అనేది నేను వాళ్ళకి ఉచితంగా చేయడానికి రెడీగా ఉన్నా, తీయడానికి రెడీగా ఉన్నా ప్రెసెంట్. అంటే చేతబడి చేస్తున్నావా తీస్తున్నావా? తీయడానికి, హెల్ప్ చేయడానికి అంతే. అది కూడా ఎందుకు అంటే, ఒకప్పుడు నేను గురైనా, ఒకప్పుడు నేను డబ్బు కొట్టుకున్నా, ఒకప్పుడు నేను ఇట్లా ఎంతో మంది స్వామిల దగ్గర తిరిగినా, ఎంతో మోసపోయినా. ఇప్పుడు ఏంది, ఇంతకీ వామాచారం చేస్తావా లేకపోతే దక్షిణాచార పద్ధతిలో పూజలు చేస్తుంటావా? వామాచారం. అసలు ఏంటి ఈ వామాచారం అంటే ఏంది? వామాచారం అంటే బయట రకరకాల అపోహలు ఉన్నాయి కానీ ఏముండదు. నాన్ వెజ్ కంపాటబుల్, ఆల్కహాల్ కంపాటబుల్, మీ మ్యారేజ్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కంపాటబుల్, అంతే. కాకపోతే ట్రైనింగ్ ఇంటెన్స్ ఉంటుంది. జిమ్ లో ఎక్కువ డేంజర్ ఉండదు, పీటీలో అసలే డేంజర్ ఉండదు, ఇంట్లో ఏదో ఎక్సర్సైజ్లలో.
బాక్సింగ్ క్లాసెస్ కూడా డేంజర్ ఉంటుంది. ఇది బాక్సింగ్ క్లాసెస్ లాగా ప్రిపరేషన్ మంచిగా ఉండాలి, ఏం కాదు. సరే, ఇంతకీ వామాచారం అంటే ఏంది? ఏ పద్ధతిలో పూజలు చేస్తుంటారు అసలు? బయట ప్రచారం అయ్యేది వేరు, దీంట్లో మాత్రం ఏముండదు. కాళీమాతని కాలభైరవుని పూజిస్తారు. కాళీమాత కాలభైరవ్ మేల్ ఫెమినైన్ వీటి ఎనర్జీస్ తోని ఎన్లైటన్మెంట్ అనేది పొందుతారు. వెరీ సింపుల్, వెరీ సేఫ్, వెరీ యూస్ఫుల్ ఫర్ మోడర్న్ సొసైటీ. దీని మీద అన్ని అపోహలు క్రియేట్ అయిపోయి ఉన్నాయి, అదన్నీ నిజాలు కాదు. శ్మశానం అవసరమే లేదు. మరి ఏది నిజం? మీ సాధన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు రిజల్ట్ వస్తుంది, మీకు బెనిఫిట్ ఉంది, మీకు రిజల్ట్ కనిపిస్తుంది, అది కంటిన్యూ చేయండి. మీకు రిజల్ట్ వస్తలేదు వదిలేయండి. వెజిటేరియన్ పట్టుకోండి, ఇంకేదో పట్టుకోండి, అంతే. ఎవరైనా అంతే, నేనైనా అంతే. అన్ని ట్రై. ఈ తాంత్రిక పూజలు చేసే వాళ్ళందరూ శ్మశానాల్లో కూర్చొని పూజలు చేస్తుంటారు అంటారు. కొన్ని సినిమాల్లో చూసా, నాకు తెలియదు పెద్దగా. ఏంది అదంతా నిజమేనా? నిజమే, కానీ శ్మశానం అవసరం లేదు. శ్మశానం అన్నది ఏంటంటే ఒక జిమ్ లాగా, మీకు వెయిట్స్ డంబుల్స్ ఉంటాయి, తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుత కాలంలో శ్మశానంలో మనం చేయలేము, ఉండలేము, సామాజిక కారణాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి అదే పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి కూడా మీరు శ్మశానంలో చేసే అన్ని పూజలు ఇంట్లో చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ దట్ నీట్నెస్ ఉంది, దీపం ధూపం అవన్నీ ఉన్నాయి, మీరు డేటిస్ ని పెట్టుకుంటున్నారు, దానికి అవసరమైన మెకానిజం పెట్టుకుంటే సరిపోతుంది. శ్మశానం దొరికితే అద్భుతం, అందరికి దొరకదు కదా. శ్మశానం కూడా దేవాలయం. ఎందుకు ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడన్నా శ్మశానంలోకి వెళ్ళి తాంత్రిక పూజలు చేసావా? చేసినాం. ఎలా చేసావు? ఏం లేదు, నార్మల్ ధ్యానం చేసిన అంతే. హోమదేహాలతో చేసావా, శవాలతో చేసావా, అసలు ఏంటి? శవంతో ఒకసారి అవకాశం దొరికినప్పుడు చేసిన అంతే. అది ఉంటేనే అవుతుంది అని చెప్పి కాదు, టైంలో అక్కడ అవకాశం ఉంది, ఎవరు లేరు, మనకు అక్కడ ఫెసిలిటీ ఉండే, సో ఆ ఎఫర్ట్ పెట్టిన అంతే. ఆ శవానికి సంబంధించి ఆత్మని ఆవాహన చేసుకుంటావా? మనం చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, కానీ దాంతో బెనిఫిట్ లేదు. అవన్నీ ఏం చేస్తాం ఆహ్వానం చేసి? ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి ఎవరికైనా, డబ్బు, ఆశ్రమము, ట్రైనింగ్, అంతే లైఫ్. నిన్ను ఇంటర్వ్యూకి పిలిచి ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ చేశా కదా, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరుస్తావా? చెప్పండి కదా, కోరిక ఏంటో చెప్పండి. నాకు మా తాతతో మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడించగలవా? చెప్పలేము, మీ తాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తాంత్రిక శక్తులు ఉన్నాయి కదా మీ దగ్గర. శక్తి ఉన్న ఆత్మ ఉండొద్దా? ఆత్మ ఎగిరిపోతే ఏం చేస్తాం మనం? ఆత్మ మోక్షం అయిపోయింది. ట్రై చేసి చూడండి. లేదు, అంత ఈజీ కాదు అది. డెత్ అయింది ఈ రోజు, నిన్న మొన్న డెత్ అయిపోయింది, రెగ్యులర్ రీసెంట్ టైం అయింది అంటే అప్పుడు ఆవాహనం చేయడమా, ప్రయత్నం చేయడమా ఉంటది అంతే. అన్ని ఆత్మలు దొరుకుతాయని కాదు, ఏది కాదు. ఆ కపాలం బలగొట్టినంటే మాత్రం అంత ఈజీ కాదు ఆత్మ దొరకట్లేదు, ఆత్మ వెళ్ళిపోతుంది. మరి మీ శరీరంలో ఉన్న ఆత్మల పరిస్థితి ఏంది? ఈ ఆత్మ కూడా ఏంటంటే, నేను జస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, రేపు ఫ్యూచర్ లో ఈ వీడియో ఎప్పటికి ఉంటుంది, మనం ఉన్నా లేకున్నా సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నా అంతే, యాజ్ అ ట్రైనింగ్ పర్పస్ లో చెప్తున్నా. ఇప్పుడు వరకు అసలు మనం సబ్జెక్ట్ ఏం చెప్పావు నాకు అదే అర్థం కాల. సరే, స్టూడెంట్స్ కి అర్థమవుతుంది.